హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలకు స్వాగతం. ఏం చెప్పమంటారండి, ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ పెట్టుకొని కూర్చున్నాను. ఎందుకంటే షో చూసే వాళ్ళందరూ సంజయ్ ముందు తెలుగు నేర్చుకో అని నాకు లెటర్ రాస్తున్నారు. అయితే సరే తెలుగులో టమాటా ఏమంటారో అని చూస్తున్నాను. మీకు తెలుసా అండి తెలుగులో టమాటాలు ఏమంటారో తెలుసా? ములక్కాయలంట, కర్పూరపు వంకాయలంట. ఇలా మాట్లాడితే ఎవరికైనా అర్థమవుతుందా అండి? పాలల్లో టమాటాలు వేస్తే ఏమవుతుందో తెలుసా? పాలు విరిగిపోతాయి. అలా కాకుండా పాలు విరక్కొట్టి పన్నీర్ చేసి దాంతోపాటు టమాటో కర్రీ చేసుకుంటే ఎంత బాగుంటుందో మీకు తెలుసా? సూపర్గా ఉంటుంది. పన్నీర్ టమాటో ఏం చెప్పాలి, ఈ రెండిటికి అద్భుతమైన కాంబినేషన్. కొన్ని వేల రెసిపీలు టమాటోలతో చేసి ఉంటాను. ఎందుకంటే మనం పన్నీర్ తోటి మఖ్ని, పన్నీర్ టిక్కా మసాలా, పన్నీర్ షాష్లిక్ ఏవి చేసినా దాంట్లో కాంబినేషన్ ఏంటి? టమాటో కంపల్సరీ ఉంటుంది. అయితే ఈ రెండిటి కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. దాంట్లో మనం ఇంకా ఏమన్నా వేసుకోవచ్చు. అయితే ఈ టమాటో పన్నీర్ కలిపి నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. ఎందుకంటే మేము చాలా 5 స్టార్ హోటల్లో చేసినప్పుడు టమాటాలని స్టఫింగ్ ఏదో విధంగా చేసి రకరకాల వంటలు చేసేస్తూ ఉంటాం. అయితే మన ఇండియన్ ఫ్లేవర్స్ అంటే ఈరోజు మీరు ఈ డిష్తో పాటు ఒక మంచి గ్రేవీ అంటే క్యాష్యూనట్ మంచిగా ఆనియన్ బేస్డ్ ఒక గ్రేవీ చేసి మళ్ళీ దీన్ని టమాటాలని స్టఫ్ చేసి అంటే కూరుస్తారు కదా, అలా చేసేసి మనం ఈ గ్రేవీలో వేసుకుందాం. అయితే ఈ టమాటాలు ఎప్పుడైనా కానీ మేము ఇలా కట్ చేసాం కదా, ఇది చాలా సింపుల్, ఏం లేదు. ఒక చాకు తీసుకొని దీంట్లో ఉన్న ఇత్తులు చాకు పెట్టి తీసేయచ్చు. మనం చాలాసార్లు చాలా రెసిపీస్లలో వాడేటప్పుడు ఈ సీడ్స్ తీసేసి చేస్తాము. అలాగే ఇలా సగం కట్ చేసుకొని తీసేయచ్చు. లేదు అంటే ఫుల్గా చిన్న చిన్న టమాటాలు ఉంటే పైన కొంచెం కట్ చేసి తీయచ్చు. అయితే టమాటాలు మంచిగా ఇలా మనం పెడితే నుంచోడానికి అంటే జారిపోకుండా ఉండడం కోసం ఏం చేస్తామంటే కింది భాగాన్ని లైట్గా కట్ చేస్తాం. అప్పుడు ఈ టమాటాలు చక్కగా ఇలా నుంచుంటాయి. ఇప్పుడు దీంట్లో స్టఫింగ్ మనం చేసేది చాలా సింపుల్. పన్నీర్లో కూడా మనం చాలా రకాలు ఉన్నాయని తెలుసు కదా. పన్నీర్లో కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉన్నవి, కొంచెం ఫ్యాట్ తక్కువ ఉన్నవి. అయితే పన్నీర్ సాఫ్ట్గా ఉండేది ఎప్పుడైతే ఉంటుందంటే దాంట్లో ఫ్యాట్ కంటెంట్ అంటే హోల్ మిల్క్ పాలతోటి చేస్తే కనుక పన్నీర్ సాఫ్ట్గా ఉంటుంది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీని లోపల కొంచెం ఉల్లిపాయలు, కొంచెం అంతా కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం చీజ్ కూడా. మన మార్కెట్లో మనకి ఎన్నో రకాల చీజులు దొరుకుతూ ఉంటాయి. యాక్చువల్గా ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇందులో మనం వేసిన పన్నీరు ఇది రెండు చీజే. ఆ చీజ్ కూడా కొంచెం వేస్తే ఈ రెండు చీజుల్లో డిఫరెన్స్ ఏంటి అంటే మనం వేడి చేస్తే ఈ చీజ్ మెల్ట్ అవుతుంది. పన్నీర్ ఉంది చూసారా, పన్నీర్ మెల్ట్ కాదు. అయితే ఇందులో కొంచెం అంత ఉప్పు కూడా వేసుకుందాం. ఏదైతే ప్రాసెస్ చీజ్ ఉందో అందులో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగా వేసుకోండి. మంచి పాలని విరక్కొట్టి చేసిన పన్నీరే మంచిగా టేస్టీగా ఉంటుంది. మరి టమాటాల వరకు వచ్చేస్తే వీటిలలో కొంచెం అంత ఉప్పు వేస్తే దాంట్లో నుంచి ఉన్న నీరు బయటకు వస్తుంది. అయితే ఇప్పుడు మనం ఇలా టమాటాలకు కనుక మనం కొంచెం అంత పచ్చడి, ఏ పచ్చడన్నా పెట్టుకోవచ్చు. టమాటాలకి టమాటా పచ్చడి పెడితే బాగుంటుంది. కావాలంటే మీరు మామిడికాయ పచ్చడి అన్న ఏదన్నా. దీంట్లో ఏంటంటే కొంచెం కారం ఆ ఫ్లేవర్ రావడం కోసం. ఎందుకంటే దీని లోపల మనం చూసారు కదా పన్నీర్లో నేను ఎటువంటి మసాలాలు వేయలేదు. ఇందులో కొంచెం అంత నచ్చిన పికిల్, మీ ఇంట్లో ఉన్న పికిల్ ఏదన్నా కానీ ఇందులో వేయచ్చు. పన్నీర్ ఏదైతే ఉందో ఈ టమాటాల్లో ఇలా స్టఫ్ చేసుకోవాలి. అయితే ఈరోజు మాకు ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు మా షోకి. మా అన్న కూతురు శలాక వచ్చి కూర్చొని ఉంది. షో చూస్తూ పన్నీరు చీజు అనగానే నోట్లో లొట్టలు వేసుకుంటుంది. సో ఆవిడ కోసం స్పెషల్గా చేస్తున్నాను. ఇది రెడీగా అయిపోయింది. టమాటాలు స్టఫ్ చేయగానే ఇలాగే తినేసినా చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే వీటితోటి మనం మంచి గ్రేవీ చేయబోతున్నాం. సో ముందు చిన్న పెనంలో టమాటాలు చూడండి, ఇవన్నీ ఉన్నాయి. టమాటాలు కొంచెం వేడెక్కుతున్నప్పుడు కొంచెం నూనె పోసుకుందాం. దీన్ని తీసి పక్కన పెట్టి ఇంకొక గిన్నెలో మనం గ్రేవీ తయారు చేసుకుందాం. మరి ఇక్కడ దీంట్లో కూడా మనం కొంచెం నూనె పోసుకుందాం.
నూనెలో వేసేది ఏంటంటే ఇది ఉల్లిపాయల పేస్ట్. ఉల్లిపాయలు అంటే పచ్చి ఉల్లిపాయలు ఏదో మిక్సీలో వేసి పేస్ట్ చేయడం కాదు. ఈ ఉల్లిపాయలు ఉడకపెట్టి చిన్న ముక్కలుగా కోసి కొంచెంసేపు నీళ్ళల్లో ఉడకపెట్టి దాన్ని పేస్ట్ చేస్తే గ్రేవీలో మంచి సాస్ కన్సిస్టెన్సీ వస్తుంది. చూస్తారు కదా మీరు హోటల్లో వెళ్ళి, ఏంటి వాళ్ళ గ్రేవీ చాలా బాగుంటుంది, వాళ్ళు చేస్తే ఏ కూర అయినా కానీ టేస్ట్ ఉంటుంది, ఉల్లిపాయలు వేసినట్టే ఉంటుంది కానీ ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అది ఇట్లా ఉడకపెట్టి కనుక మనం చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. మీరు కావాలంటే ఉల్లిపాయల్ని ఫ్రై చేసి, అంటే మనం డీప్ ఫ్రై చేస్తాం కదా బిర్యానీలో, ఉల్లిపాయల పేస్ట్ వాడుకుంటూ ఉంటాం. ఉల్లిపాయలు బ్రౌన్ చేసి కూడా మనం పేస్ట్ చేసి వాడుకోవచ్చు. అదైతే ఇంకా తొందరగా అయిపోతుంది. ఈ ఉల్లిపాయల పేస్ట్ కొంచెం ఉడుకుతున్నప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసేసి మనం కలుపుకోవాలి. దీంట్లో పసుపు, ఈ టమాటాలు ఉడకడం కోసం కొంచెం అంత మూత పెట్టేస్తే సరిపోతుంది. ఒక 2-3 నిమిషాలు కనుక మనం చక్కగా దీన్ని కుక్ చేస్తే పచ్చివాసన వెళ్ళిపోగానే దాంట్లో మనం కారపొడి, ధనియాల పొడి, ఏంటి షెఫ్ అన్ని కారపొడి ధనియాల పొడి వేసేస్తాడు, చెంచాడు వేయాలా 2 చెంచాలు వేయాలా చెప్పడు అనుకుంటున్నారా? ఎందుకంటే మన టేస్ట్ బట్టి. ఇప్పుడు దీంట్లో మనం కారం 1/2 చెంచా అని చెప్పాను అనుకోండి, మీరు కారం ఎక్కువ తినేట్టయితే 1/2 చెంచా వేసుకుంటే మీకు సరిపోతుంది. కానీ కారము, ఉప్పు ఇట్లాంటివన్నీ మీకు ఎంత కావాలనిపిస్తే అంత వేసుకోవచ్చు. కారంగా తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఈ మసాలాలు కూడా కొంచెం అంత కుక్ అయిపోయిన తర్వాత ఇది కొంచెం డ్రై అయిపోతుంది. చూడండి ఇట్లా. ఇప్పుడు ఇలా డ్రై అయ్యి కొంచెం అంత నూనె అందులో నుంచి బయటకు వస్తుందంటే ఈ గుజ్జు మసాలా ఏదైతే ఉందో కొంచెం కుక్ అయిపోయినట్టు. దీంట్లో మనం కొంచెం అంత నీళ్లు పోసుకొని ఈ గ్రేవీ వేడెక్కుతుంది. అయితే జీడిపప్పు పేస్ట్ వేస్తాను, 2.5 చెంచాలు ఈ గ్రేవీలో సరిపోతుంది. కాబట్టి ఇందులో అంత వేస్తే సరిపోతుంది. ఇంకా కొంచెం నీళ్ళు కూడా పడుతుంది. ఎందుకంటే ఈ జీడిపప్పు లక్షణం ఏంటి, అది ఏదన్నా గ్రేవీలో వేస్తే చక్కగా థిక్ అయిపోతుంది. ఇక్కడ టమాటాలు కుక్ అయిపోయింది, సగం కుక్ అయింది కాబట్టి చాలు. దాన్ని స్టవ్ ఆఫ్ చేశాను, రెడీగా పెట్టాను. చూసారు కదా, ఈ గ్రేవీ ఏదైతే ఉందో ఈ పైన నురుగులాగా వస్తుంది. దాని అర్థం ఏంటి అంటే ఇంకా గ్రేవీ ఫుల్గా కుక్ కాలేదు. ఈ నురుగు ఎప్పుడైతే కొంచెం ఇందులో కలిసిపోయి అదే నురుగు కొంచెం నూనెలాగా మారుతుంది. ఎప్పుడైనా వంట చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా గ్రేవీలు ఇలా చేసేటప్పుడు ఆ గ్రేవీ పర్ఫెక్ట్గా కుక్ కావాలి. నురుగు అంతా పోయింది. ఇప్పుడు టేస్ట్ చెక్ చేద్దాం. ఉప్పే వేయలేదు. ఉప్పు వేయకపోతే ఎలా ఉంటుంది టేస్ట్? సో గ్రేవీ చక్కగా రెడీ అయిపోయింది. కొంచెం అంత గరం మసాలా, దీంట్లో క్రీమ్, ఫ్లేమ్ తగ్గించి ఒక పక్కన వేసుకొని స్లోగా ఇలా కలిపేస్తే ఏం విరగదు, చక్కగా వస్తుంది గ్రేవీ. గ్రేవీ రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. మరి ఇప్పుడు మనం ఇటు పక్కన పెట్టుకున్న టమాటాలు కూడా ఇవి కూడా చక్కగా చూశారు కదా, చీజ్ అంతా ఎట్లా మెల్ట్ అయ్యి పర్ఫెక్ట్గా ఉందో. ఈ గ్రేవీని నేను ఇందులో పోసేస్తాను. ఈ గ్రేవీ కూడా ఈ టమాటాలు ఇంకా కొంచెం ఏమైనా కుక్ అవ్వాల్సి ఉంటే కుక్ అవుతుంది. ఇది ఒట్టి టమాటాలు పెట్టేసి మనం గ్రేవీ సర్వ్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టపడతారు. ఈ టమాటాలో ఉన్న చీజ్, మళ్ళీ ఈ క్రీమీ నైస్ సాస్, ఇది చాలా బాగుంటుంది. ఇలా గ్రేవీ వేసి వేడి వేడిగా ఈ టమాటాలు కూడా చక్కగా కుక్ అయిపోతున్నాయి. కొంచెం ఎక్కువగా కుక్ అయిందనుకోండి నలిగిపోతాయి కూడా. దీనిపైన కొంచెం అంత క్రీమ్. సో ఇది అయిపోయింది. దీనిపైన కొంచెం అంత కొత్తిమీర. ఇలా హోటల్లో పెట్టేసి వెయిటర్ పికప్ అంటాం. పికప్ అనగానే వాళ్ళు వచ్చేసి తీసుకొచ్చి మీకు టేబుల్ మీద సర్వ్ చేస్తారు. మీరు తిని సూపర్ సూపర్ అనుకుంటారు. చాలా బాగుందని చెప్పాలి. షో చూస్తున్నారు. కాలేదా?
Brilliant. It's awesome. ఓ మై గాడ్ మా అన్న కూతురు వచ్చి ఆసమ్ బ్రిలియంట్. ఎందుకంటే అన్ని వంటలకి వంక పెడుతుంది, కానీ నా ఫుడ్ మాత్రం ఎప్పుడు బ్రిలియంట్ అనే చెప్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. మరి నేను కూడా టేస్ట్ చేసేస్తాను. అబ్సల్యూట్లీ బ్రిలియంట్. వావ్, చీజ్ ఎంతైనా నీకు ఇష్టం కదా. సరే, చక్కగా వెళ్ళి తీసుకొని చూసారు కదా, పిల్లలైనా పెద్దలైనా ఇట్లాంటి డిష్లు చేసామనుకోండి చాలా ఇష్టపడతారు, చాలా ఎంజాయ్ చేస్తారు. పన్నీర్తో కూర్చిన టమాటా. ముందుగా టమాటాను సగం కట్ చేసి గింజలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని దానిలో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, చీజ్, ఉప్పు వీటన్నిటిని కలిపి మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాల్లో కూర్చి పెట్టి వీటిని ఒక ప్యాన్లో నూనె వేడి చేసి దాంట్లో కొంచెం సేపు ఉడికించాలి. ఇంకొక ప్యాన్లో నూనె వేడి చేసి దాంట్లో ఉడికించిన ఉల్లిపాయల పేస్ట్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్ని, పసుపు వేసి పచ్చిదనం పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకా కొంచెం కారపొడి, ధనియాల పొడి వేసి వేగాక కొన్ని నీళ్లు పోసి దాంట్లో జీడిపప్పు పేస్ట్ వేసి ఉడికించుకోవాలి. తగినంత ఉప్పు వేసి ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ గ్రేవీని పన్నీర్తో కూర్చుకున్న టమాటాలపై పోసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. దాన్ని ప్లేట్లో సర్వ్ చేసి దీంతోపాటు అన్నం, రొట్టె, ఎటువంటి బ్రెడ్ అయినా తిని ఎంజాయ్ చేయవచ్చు. ఫిష్ అనగానే నాకు ఎంతో సంతోషం కలుగుతుంది, ఎందుకంటే ఫిష్ నా ఫేవరెట్. అందుకంటే డాక్టర్లు కూడా చాలామంది రకరకాల ఫిష్లు తినండి, అందులో సముద్రపు చేపలు తినండి అంటే చాలా ఎక్కువగా ప్రోత్సహిస్తుంటారు. ఎందుకంటే దాంట్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అని మన ఆరోగ్యానికి ఇంపార్టెంట్ అనమాట. ఆ ఫిష్ ఆయిల్ అవి కూడా ట్యాబ్లెట్లు చాలామంది వేసుకుంటూ ఉంటారు, క్యాప్సూల్స్ లాగా దొరుకుతూ ఉంటాయి. ఫిష్లో ఉన్న ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఓన్లీ ఫిష్లోనే దొరుకుతాయి. అవి మిగతా వాటిలలో కొంచెం కష్టంగా ఉంటాయి, ఇందులో అవైలబుల్ ఉంటాయి కాబట్టి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తుంటారు. అయితే ఈరోజు మనం చేయబోయే డిష్ ఒక పార్సీ స్పెషల్ డిష్. ఇది స్పెషల్ ఒకేషన్స్, పెళ్లిళ్ళల్లో కూడా వాడతారు. ఎన్నో స్పెషల్ ఈవెంట్స్లో ఈ పత్రాన్ని మచ్చి అనేది చేస్తూ ఉంటారు. ఈ ఫిష్ మంచిగా కొబ్బరి, మనం కొత్తిమీర ఇవన్నీ పేస్ట్ చేసేసి అరటి ఆకులో, అంటే మనందరికీ అరటి ఆకు అంటే మనం చక్కగా వేడి వేడి అన్నం వడ్డించుకొని అరటాకు మీద పెడితే ఏదో పండగలాగా అనిపిస్తుంది. చాలామంది ఇప్పటికీ ఊరు వెళ్ళగానే, నేనైతే ఎప్పుడైనా ఊరు వెళ్ళాను అంటే చెప్తాను అరటాకులో తినాలి అని. ఎందుకంటే ఇంకా మళ్ళీ ఏముంది, మనం ఊరు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా ఈ ప్లేట్లలో తింటే ఏం మజా వస్తుంది, ఇస్తరాకు మీద తింటే కూడా అంత మజా రాదు. అరటాకులో తింటే అబ్బో. అయితే ఈ అరటాకులో ఆకులో పెట్టి ఉండడానికి ఒక కారణం ఉంది. ఏంటి అంటే ఈ ఆకులో నుంచి కూడా కొంచెం రుచి మనం ఏదైతే వండుతున్నామో దానికి వస్తుందట. కాబట్టి ఈరోజు మనం పత్రాన్ని మచ్చి ట్రెడిషనల్గా అరిటాకులో చేసుకుంటారు కాబట్టి అందులోనే చేసుకుందాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్. మనం కొంచెం ఎక్కువగా కొత్తిమీర, కొంచెం ఫ్లేవర్ కోసం అందులో పుదీనా తీసుకొని దాని లోపల పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఫ్రెష్గా తరిగిన కొబ్బరి, కొంచెం కొబ్బరి ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే దీంట్లో ఆ టేస్ట్ ఇచ్చేదే ఈ కొబ్బరి, కొంచెం అంత ధనియాల పొడి నేను వేస్తూ ఉంటాను, కొంతమంది వేయరు, మీ ఇష్టం, మీరు వేయాలంటే వేసుకోవచ్చు. కొంచెం అంత గరం మసాలా పౌడరు, ఎందుకంటే ఇది స్టీమ్ అయిపోయిన తర్వాత దాంట్లో టేస్ట్ అంతా దాంట్లోనే ఉంటుంది. ఇంకా నాకైతే పత్రాన్ని మచ్చి ఉందంటే ఇంకేం తినకూడదు, ఒట్టి ఆ అరటాకు తీసుకొని ఆ పొట్లం ఓపెన్ చేసి అందులో ఒక స్పూన్ తోటి ఆ ఫిష్ తింటుంటే మజానే మజా. సో ఇందులో మనం అల్లం వెల్లుల్లి కొన్ని ముక్కలు, కొంచెం పసుపు, ఇది వేయాల్సిన అవసరమా అంటే ఫిష్ కనుక మనం ఎక్కడన్నా చేస్తుంటే నాకు వాడడం అలవాటైపోయింది, కొంతమంది వాడరు, నేను మాత్రం చిటికెడు అందులో కొంచెం అంత నిమ్మరసం ఇవన్నీ వేసేసి చక్కగా పేస్ట్ చేసి మనం తర్వాత పొట్లం ఎట్లా కట్టుకోవాలో చూద్దాం. చూసారు కదా, మిక్సీలో వేసాను, వెళ్ళి ఫైన్గా పేస్ట్ చేసి తీసుకొస్తాం. ఈ పత్రాన్ని మచ్చి ఏదైతే ఉందో దీన్ని మనం స్టీమ్ చేస్తాం. అందుకని మన దగ్గర ఇప్పుడు మనం రైస్ కుక్కర్ ఉందనుకోండి, దాంట్లో కూడా మనం పెట్టి చేసుకోవచ్చు. దీంట్లో జాలి గిన్నె దొరుకుతుంది, ఆ గిన్నెలో మనం పెట్టుకుంటే స్టీమ్ చేసుకోవచ్చు. లేదు అంటే పొట్లం కట్టేసిన తర్వాత పెనం మీద కూడా మనం కొంచెం సేపు ఇలా కాలిస్తే లోపల ఉడికిపోతుంది. ఫిష్ కదా చాలా తొందరగా ఉడికిపోతుంది. ఇందులో
తగినంత ఉప్పు, చూడండి మంచిగా పేస్ట్ అయిపోయింది. ఉప్పు, ఈ డిష్లో కొంచెం పంచదార వేస్తే కూడా మంచి టేస్ట్ వస్తుంది, కానీ ఎక్కువ వేయకూడదు. కొంచెం చిటికెడంత పంచదార వేసి మంచిగా కలిపేసి పెట్టుకోవాలి. అయితే మీరు ఎప్పుడన్నా ఈ అరిటాకులో చాలామంది చేస్తూ ఉంటారు, పత్రాన్ని మచ్చి అంటే అరిటాకులో మనం పెట్టేసి దాంట్లో ఫిష్ చేయాలని, కానీ అది ఫోల్డ్ చేసేటప్పుడు ఆకు చిరిగిపోతూ ఉంటుంది. ఆకు చిరిగిపోకుండా ఉండడానికి ఒక చిన్న టెక్నిక్ చూపిస్తాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేశాను, ఈ స్టవ్ మీద ఈ ఆకు తీసుకొని ఇలా, ఆకు ఉంది కదా, ఇలా ఫోల్డ్ చేసామనుకోండి చిరుగుద్ది. చిరగకుండా ఉండాలంటే ఒకసారి కొంచెం ఇట్లా వేడి చేసామనుకోండి, అప్పుడు కొంచెం మడతలు పడితే తర్వాత మనం ఈజీగా దాన్ని ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలా చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఇలా అలా చేసేసుకుంటే ఆకు సాఫ్ట్ అవుతుంది, కట్టేటప్పుడు చిరగకుండా ఉంటుంది. రెడీ అయిపోయింది, చక్కగా పక్కన పెట్టుకుందాం. ఆకు రెడీ, మన మసాలా రెడీ, ఫిష్ రెడీ. సో ఇది ఒక చిన్న ప్లేట్లో వేసేసుకుందాం, మరి మీకు కనిపించాలి కదా మసాలా ఎలా ఉంది అని. ఇలా ఆకు తీసుకొని మనం ఇలా ఫిష్ ముక్క వేసుకొని దానిపైన ఈ చట్నీ ఏది ఉందో దీనిపైన వేసుకోవాలి. తర్వాత దీన్ని మళ్ళీ ఇంకో పక్కకు తిప్పి దీంట్లో కూడా కొంచెం చట్నీ వేయాలి. దీని లోపల ఒక చిన్న బటర్ పీస్ వేయాలి. చూసారా, సింపుల్. ఇప్పుడు ఈ ఆకుని ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసేసి తర్వాత ఇటుపక్క ఫోల్డ్ చేసి ఇటుపక్క పోస్ట్ చేయాలి. అయితే ఈ పొట్లాన్ని కట్టాల్సిన అవసరం లేదు, తిప్పి ఉల్టా ఇలా పెట్టుకున్నాం అనుకోండి, చూడండి ఎంత చక్కగా పొట్లం రెడీ. అలాగే అన్ని ముక్కలు కూడా చేసేస్తాను ఒకేసారి. 1 2 3, 1 2 3 ముక్కలు కూడా చక్కగా ఇక్కడ పెట్టేసి ఈ ఉన్న చట్నీ అంతా వీటికి పట్టించేసాను అనుకోండి. దీనిపైన మళ్ళీ మిగతా చట్నీ కూడా వేసి వీటిపైన ఒక్కొక్క దానిపైన ఒక బటర్ పీస్ వేసేసి, చూసారు కదా సింపుల్ టెక్నిక్. ఇటుపక్క ఫోల్డ్ చేసుకొని తర్వాత దాన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టేస్తే సరిపోతుంది. చూసారు, రెడీ. ఆకు కొంచెం వేడి చేశాను కదా, అప్పుడు ఒక్క ఆకు కొంచెం తక్కువగా వేడి చేశాను, అది కొంచెం చిరిగింది, మిగతా ఆకులన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇప్పుడు దీన్ని మనం ఇందులో స్టీమ్ చేసుకోవచ్చు. మనం ఇలా పెట్టడానికి కుదరదు కాబట్టి మనం తీసి ఇందులో చక్కగా ఇందులో అరేంజ్ చేసామనుకోండి, ఇలా అన్నీ పెట్టేసి దాని తర్వాత పొగలో 10 నిమిషాలు పడుతుంది స్టీమ్ అయ్యేంత వరకు. 10 నిమిషాల తర్వాత మళ్ళీ కలుపు. మరి మంచి మంచి చేపల వాసన చూసారా, సూపర్గా కుక్ అయిపోయింది. ఇలా ఒక్కొక్క పొట్లం తీసుకొని పెట్టుకొని చూడండి, ఆకు కూడా ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయి బ్రహ్మాండంగా ఉంది. ఓకే, రెడీ. సో ఇది ఆఫ్ చేసేద్దాం. మనం ఈ పొట్లాన్ని జస్ట్ ఇట్లా స్పూన్ పెట్టి ఇలా అంటే దీని లోపల చట్నీ మనకంతా వచ్చేస్తుంది. తర్వాత ఏం చేయాలి, కళ్ళు మూసుకొని అబ్బా మన అదృష్టం కలిసి వచ్చిందనేసి తీసుకొని, ఓహో చాలా వేడిగా ఉంది, పొగలు వచ్చేస్తున్నాయి, పొగలు వచ్చినా కానీ దీన్ని మాత్రం వేడిగా తింటేనే మజా. వావ్, నిజంగా ఎంత టేస్టీ, ఎంత హెల్తీ. నాకు ఇష్టమైన ఫిష్ స్టీమ్డ్ మంచి కొబ్బరి చట్నీతోటి, ఆహా చాలా బాగుంది. ఇదే పార్సీలు చాలా ఇంట్రెస్ట్గా చాలా ఇష్టంగా తినే ఈ ఫిష్
మీరు కూడా మీ ఇళ్లల్లో చక్కగా ఫ్రెష్గా చేసుకొని తినండి. మంచిగా ఎంజాయ్ చేస్తే దీంట్లోనే సూపర్ మజా. అన్ని ఫిష్ల్లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ పత్రాని మచ్చి. పత్రాని మచ్చి అంటే పత్రాని చేపలు చేసుకునే విధానం. ముందుగా మిక్సీలో కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, పచ్చి కొబ్బరి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి ముక్కలు, పసుపు, నిమ్మరసం వేసి చక్కగా మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. దాంట్లో తగినంత ఉప్పు, కొంచెం పంచదార వేసి కలిపి ప్లేట్లో మార్చుకోవాలి. అరటి ఆకును అవసరమైన సైజులో కట్ చేసుకొని కొంచెం మంట పైన తిప్పితే ఆకు చక్కగా సాఫ్ట్గా అయిపోతుంది. అందులో ఈ చేప ముక్కలు పెట్టి ఆ చట్నీ కూడా వేసి దానిపైన కొంచెం బటర్ వేసి చక్కగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. మీకు తినాలనుకున్నప్పుడు 10 నిమిషాల ముందు కనుక రైస్ కుక్కర్లో స్టీమ్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా, జ్యూసీగా, అందరికీ నచ్చేలా ఈ పత్రాని డిష్ రెడీ అయిపోతుంది. చూశారు కదా, ఈరోజు పిల్లలైనా పెద్దలైనా ఎంజాయ్ చేసే 2 అద్భుతమైన డిష్లు చూసాం కదా. మరి రేపు మరిన్ని కొత్త వంటకాలతో మీ ముందు ఉంటాను. అప్పటిదాకా సీ యూ, గుడ్ బై, ఖుదాఫిజ్.